ఉండాలా, మన చేతిలో ఇస్ను చక్రం ఉండాలి. నీకు నాయనకి పగుండాలి సరే, అదొద్లే. నాయన జైల్లో ఉండాడు, నువ్వు బయట ఉండావు. నిజానికి నేను రావాలి నీ పైనికి, కానీ నువ్వేంది మాటి మాటికి నా మీనకొస్తాండావు? అంటే మేనమామ అని వదులుతున్నానా? ఎవడీడు? ముత్తా రెడ్డి. ఏటేస్తే బిడ్డ 2 ముక్కలై కింద పడతావు. అరే ముత్త, బతుకుంటే వరకు నీ జోలికి రానురా. బతుకుంటేనే వస్తావు నాయనా, రాకుండా ఉండాలంటే నిన్ను సావనూకాల. వేస్తే సచ్చేటోడివి. ఎందుకు వదిలినాను తెలుసా? నేనిప్పుడు ప్రేమలో ఉండా, అందుకే వదిలినా. రేయ్ తీరా బండి. వావ్, ఇట్స్ ఏ వండర్ఫుల్ మూవ్. నిజానికి నా లైఫ్లో అంత ఫాస్ట్ చేసిన కాస్ప్రో, విశ్వనాథ్ ఆనంద్, తర్వాత రేవంత్. అసలు మొట్టమొదటిసారిగా తెలుగువాడు గ్రాండ్ మాస్టర్గా వరుసగా ఇన్నిసార్లు రావడం అనేది నిజంగా ఈ స్టేట్కి చాలా గర్వకారణం. ఈ మ్యాచ్లో రేవంత్ ఫాస్ట్నెస్ చూస్తుంటే ఈసారి కూడా తనే గెలిచేటట్టున్నాడు. చెక్ మేట్. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ రంగంలో రారాజు, ప్రజల మనిషి, మృదు స్వభావి టైగర్ బొడ్డు దేవేంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్ 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 ముందు కొవ్వొద్దండి సార్. హ్యాపీ బర్త్డే సార్. సార్ సార్ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఇవన్నీ ఎందుకే, తినేది తెస్తే సరిపోయేది కదా. అన్నా అభి అమారం 8 గుంటల రిజిస్ట్రేషన్ కూడా వెయిట్ ఉందన్నా. ఏంటిది ఇది? నేతిపేడ అన్నా. ఎంతమందికి అయింది రిజిస్ట్రేషన్? 3కి. అరే ఇంకా 2 చేయించచ్చు. నువ్వు నాడు. అరే ఆ కేక్ కార్లో పెట్టరా. అరే ఆగ్రో నువ్వు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు దివ్య మేడం కోసం చూస్తున్నారా? అవును. అలా కూర్చోండి, టేబుల్ రిజర్వ్ అయింది. అలాగే. బోర్డు ఉంది, ఇదే 4 కుర్చీలు ఉన్నాయి. వేరెవరిని వచ్చి కూర్చుంటారేమో. దివ్య ఏంటి ఇంకా రాలేదు? ఎప్పుడు వస్తుంది దివ్య? తెలీదు. అరే కాదర్ సార్, ఒక్కొక్క అందుకో. సార్ ఇదే టేబుల్. థ్యాంక్ యూ. నాది. హూ ఆర్ యూ? నువ్వెవరు? I just came here by the invitation of Divya. ఓ దివ్యానా? మేము కూడా అదే. Oh, I see. దాహం వేస్తుంది. దివ్య వచ్చినప్పుడు మంచులు తగ్గొస్తే బెటర్. మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారేమో. ఇదిగో బాబు, కాసిన మంచులు తెచ్చిపెట్టవా? వీడు ఎవడో ఇప్పుడే ఎర్ర బస్ దిగినట్టున్నాడు. నీదా? నాది కాదు.
జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్. ఏంటి వీళ్ళందరూ ఎవరు? You already late, Divya. ఐఎమ్ సారీ ఫర్ దాట్. వీళ్ళందరినీ 5 స్టార్ హోటల్లో కలిసేటోళ్ళం కదా, నీ దోస్తులా? ఎస్, నేను మీ అందరినీ ఒకరినొకరికి పరిచయం చేయదలుచుకున్నాను. దిస్ ఇస్ ముత్తారెడ్డి గారు, దిస్ ఇస్ రేవంత్, దిస్ ఇస్ దేవేందర్ అండ్ దిస్ ఇస్ మిస్టర్ బంగారాజు. నేనే. మీ ప్రతి ఒక్కరికి మిగతా ముగ్గురు ఎందుకు వచ్చారా అని డౌట్ రావచ్చు. ఐ వాంట్ టు క్లియర్ దట్. మీ నలుగురు నాకు ఐ లవ్ యూ చెప్పారు. ఏమనుకుంటున్నావు నన్ను? ఈ ఉల్ఫాగా ఐ లవ్ యూ ఓకే అని నాది కూడా ఓకే అంటే నేను కూడా ఇంట్లో మాదిరేనా? ఓ అమ్మో, 6 నెలల బట్టి ఎంత టైం వేస్ట్ చేసినా తల్లి నీ ఎంబడి తిరిగి ఇప్పుడు చల్లగా చెప్తుండవు విషయం. అసలు ఒక ఆడదానికి 4 మగాళ్ళు ఐ లవ్ యూ చెప్తే ఎట్లా ఒప్పుతాదని? Yeah, that's a point. ఎలా ఒప్పుకున్నావు? మీకు కూడా ఇదే డౌటా? మీకు? ఓకే చెప్తాను. ఏంటి చెప్తావు? ముత్తారెడ్డి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్. తప్పే, మీ నలుగురికి నేను ఓకే చెప్పడం తప్పే. ఒకవేళ నేను నో చెప్తే ఈ ముత్తారెడ్డి నన్ను ఎత్తుకుపోవచ్చు. మీలో ఎవరైనా నా మీద యాసిడ్ పోయొచ్చు, లేదంటే ఏ చార్మినారో ఎక్కించి తోసేయచ్చు. ఈ బంగారాజు లాంటి వాళ్ళు ఏ విషమో తాగి చనిపోవచ్చు. ఈ దేశంలో ఏ ఆడది ధైర్యంగా నీ ప్రేమ నాకొద్దు అని మగాడికి చెప్పలేదు. కారణం భయం. ఈ సొసైటీ అలా టెర్రరైజ్ చేస్తుంది ఆడపిల్ల స్వేచ్ఛని. అందుకే మీ నలుగురికి నేను ఓకే చెప్పాను. అయితే ఏమంటాండావు? నలుగురిని చేసుకుంటావా ఏంది పెండ్లి? అది అసాధ్యం కదా, కానీ ఖచ్చితంగా మీ నలుగురిలో ఒకరిని చేసుకుంటాను. మీలో ఎవరూ నాతో పెళ్లి ప్రపోజల్ చేయలేదు. ప్రేమిస్తున్నా అని చెప్పారంతే. పెళ్లి ప్రపోజల్ నేను చేస్తున్నాను మీలో ఒకరితో. అది మీలో ఎవరో సంధ్యకాడ చెప్పుండాల్సింది ముక్క. రేయ్, మీ ముగ్గురు వెళ్ళిపోండి. రేయ్ కాదర్ సార్, ఈ ముగ్గురిని బండిలో ఎక్కించి ఊరు బయట వదిలిపెట్టు. ముత్తారెడ్డి ప్లీజ్. ఎవరుండాలి ఎవరు వెళ్ళాలి డిసైడ్ చేయాల్సింది మీరు కాదు. దెన్ నలుగురిని లైన్లో పెట్టి ఒకరికి దండేస్తావా? నాట్ ఎగ్జాక్ట్, బట్ దగ్గరగా అలాంటిదే. మీలో ఒకరిని సెలెక్ట్ చేయబోయేది మా నాన్నగారు. ఆయన చెప్పిన వాళ్ళ మెడలోనే దండేస్తాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ నలుగురు మా ఊరొచ్చి మా ఇంట్లో 1 వారం రోజులుంటే మీ నలుగురిలో ఒకరిని అల్లుడుగా మా నాన్న సెలెక్ట్ చేస్తారు. ఆపు, ఏం చెప్తుండావు? ఎవరనుకుండావు నన్ను? ముత్తారెడ్డి. నా కోసం మా ఊర్లో వరుసగా క్యూ కట్టున్నారు ఆడపిల్లల నాయన్లు. వాళ్ళని వదిలిపారు నొక్కి నీ ఎంబడి తిరిగినందుక మీ నాయన ఎంచుతాడా నన్ను? నన్నెవ్వడెంచలేడు. రేయ్ తీరావండి. ప్రాణముండగా మీ ఇంటికి రాడు ముత్తారెడ్డి. ఏం పుట్టుక అనుకున్నావు? ఇది రాయలసీమ మగ పుట్టుక. ఒకటి చెప్తాండా దివ్య, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేకెళ్తాండా. లేకపోయి ఉంటేనా ఈ ముగ్గురిని అవతలేసి నిన్ను ఎత్కనూకేవాడిని. వాట్ ఈ సెడ్ ఈస్ రైట్. ఆత్మాభిమానం ఉన్నవాడెవడు వరుసలో నిలబడి మీ ఫాదర్ ఎవరిని టిక్ పెడతాడని ఎదురుచుడ్డు. అందులో ఈ గ్రాండ్ మాస్టర్ అస్సలు ఎదురుచుడ్డు. బాయ్. అన్నాయ్, మాస్టర్ అంటే స్కూల్ టీచరా? లే, హెడ్ మాస్టర్ రా బాయ్. అబ్బో, నువ్వు నడరా బాయ్. ఇది ఏడికెళ్ళ జరగాలి. 1 వారం రోజులు ఆడుండి వాళ్ళు ఓకే అంటే అబ్బో ఇది జరిగే సవాలే లేదు. అసలుకైతే ఆడపిల్ల అడగాలి, మనం చూడాలి, మనం ఒప్పుకోవాలి. ఇదంతా రివర్స్ లో ఉంది బిడ్డ. నేనైతే వెళ్ళా. అరే దివ్య, ఇదంతా ముందే చెప్పాల్సి ఉండే. గీడ దాకా తీసుకొచ్చి లాస్ట్ మినిట్ లో చెప్తే పరేషాన్ కాదా? ఈ లొల్లి మనతోనేమవుతుంది? ఒక్క నిమిషం. వెళ్ళిపోయారు బట్టగాళ్ళు. రే బంగారాజు, నీకు జీన్స్ లో చూడా. వెళ్దామండి. వాట్? నేను రెడీ అండి. మీరు నాతో రాకూడదండి, రేపు రండి. మన ఊరు పేరేదో అన్నారు? ఆత్రేయపురం.